మేమైతే జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. జగన్నాథ స్వామి టెంపుల్ అంటే పూరి జగన్నాథ్ కాదు. ఇక్కడే మన హైదరాబాద్‌లో ఉన్న బంజారా హిల్స్‌లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. దీని గురించి ఏంటంటే ఇదైతే 2009లో అయితే కళింగ ట్రస్ట్ వాళ్ళైతే దీన్ని నిర్మించారండి ఈ టెంపుల్‌నైతే. అయితే ఇదొచ్చేసి 60 మంది శిల్పుల చేత ఈ చుట్టూరి ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం చెక్కించబడిందనమాట టెంపుల్‌ది. దీనికి కూడా రెడ్ స్టోన్ అయితే యూజ్ చేశాడండి. శాండ్ అయితేను. ఇదైతే మొత్తం ఒరిస్సా నుంచే తెప్పించారంట. ఈ టెంపుల్ అంతా కన్‌స్ట్రక్షన్ చేయడానికైతే. దీని చుట్టూరి కూడా భాగవతం గురించైతే మొత్తం ఇలా బొమ్మలైతే చెక్కుంటాయండి. మనకి పిల్లలకు కూడా దశావతారాల గురించి ఎప్పుడూ బుక్స్‌లో వింటూ ఉంటారు గానీ, వాళ్ళు ఇలాగా రియల్‌గా చూపించి వాళ్ళకి కూడా హిస్టరీ గురించి చెప్పడానికైతే ఈజీగా ఉంటుందనమాట మనకు కూడాను. అలాగే ఈ టెంపుల్ చుట్టూ ఉపాలయాలు 5 ఉన్నాయండి. ఒకటి వినాయకుడి ఆలయం ఒకటి, అలాగే లక్ష్మీదేవి ఆలయం, ఇంకా శివుని ఆలయం, అలాగే నవగ్రహాలు, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందనమాట. దీన్ని కంప్లీట్ అయ్యేసరికి 5 ఇయర్స్ అయితే అయిందండి ఇది. మొత్తం ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ గోపురం ఏదైతే ఉందో, ఆ హైట్ అదంతా కూడా 70 ఫీట్ హైట్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా టెంపులు. సో, బాగా హైట్‌లో అయితే కట్టారనమాట గోపురాన్ని కూడా. అలాగే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఈవినింగ్ టైం ఎళ్తే గనక చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ లైటింగ్‌లో మనం అది చూస్తే చాలా బావుంటుంది ఆ టెంపుల్ అనేది డే టైమ్ కన్నా. ఇంకా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట నైట్ టైమ్ అయితే చూస్తే ఆ టెంపుల్‌ని. సో, ఇలా చూసారు కదా! శివుని యొక్క బొమ్మ అయితే కూడా ఆ టెంపుల్ పైన ఉంటుంది. నేను ఫస్ట్ టైమ్ టెంపుల్ లోపల ఎప్పుడు చూసాను గానీ, టెంపుల్ పైన చూడడం ఫర్ ది ఫస్ట్ టైమ్ అనమాట. హారతి టైం అయితే అయిందండి ఇంకా. ధ్వజస్తంభం చూసారు కదా ఎంత హైట్ అయితే. ఇంకా వీడియో అంతా చూసేయండి. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియజేశాను అనుకుంటున్నాను. సో, వీడియో మొత్తం చూసి ఎలాగుందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఛానల్‌ని. అమెరికాలో